మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాడు ఏకేఆర్ మూర్తి. టుడే భగవద్గీత గురించి చెప్తానండి. సో భగవద్గీతలో మొదటి శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మమ కాహ పాండ వసిస్సవః కిమ కుర్వత సంజయ. ఇది భగవద్గీతలో మొదటి శ్లోకం అండి. దీని యొక్క భావం, అంధుడైన ధృతరాష్ట్రుడు సంజయునికి ఈ విధంగా చెప్తాడండి, నా కుమారులు కానీ నా బంధుమిత్రులు కానీ ఎటువంటి అధర్మ అసత్యాలు చేయలేదు అని చెప్తే అప్పుడు సంజీవనుడు ధృతరాష్ట్రుడికి జవాబు ఇస్తాడండి, ఇది ధర్మ అధర్మాల మధ్య, సత్య అసత్యాల మధ్య జరిగే ఒక ధర్మ యుద్ధము అని ధృతరాష్ట్రుడికి చెప్తాడండి. సో దీన్ని మన నిజ జీవితంలో, ప్రతి ఒక్క జీవితంలో కూడా ఒక కురుక్షేత్రం అండి. ప్రతిరోజు ఒక చిన్న ఒక పెద్ద పోరాటాలతో నిండిన ఒక యుద్ధ భూమి. ఎలాంటి సమయంలో అయినా, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా మన మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది. ఒక భయం కానీ, ఒక నిస్పృహ కానీ, ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా నిజం, ధర్మం మీదే మీరు నిలబడాలి. సో విజయం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా అండి? సో మీరు ఒక స్పష్టమైన ఆలోచన విధానం, ఒక స్పష్టమైన ధైర్యంగా నిలబడితే ఆ గెలుపు మిమ్మల్ని ఒక శిఖరాగ్రాన నిలబడుతుందండి. సో ఒక్కొక్కసారి మీ జీవితంలో మీరు చేయలేని తప్పులకి నిందోపనిందనలు పడతాయండి. అలాంటిదప్పుడు మీరు నిలబడి స్ట్రాంగ్గా నిలబడి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో నిలబడితే మీరు హ్యాపీగా ఆ లైఫ్ని లీడ్ చేసే విధానం మీకు తెలుస్తుందండి. అలాంటిదప్పుడు ఎట్లాగ ఒక నిజ జీవితంలో మీరు పోరాడి ఎట్లాగ మోటివేట్ అయ్యి మీ లైఫ్ని ఇంకా బెటర్గా చేసుకుంటారని కోరుకుంటూ మీ ఏకేఆర్ మూర్తి సైనింగ్ ఆఫ్. బాయ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, మూర్తిస్ మోటివేషనల్ ఛానల్.